వరల్డ్ పాపులేషన్ డే రోజు మీతో నేనేం మాట్లాడాలి? ఇంట్లో వినాయకుడి బొమ్మలు చేస్తారా మీరు ఎప్పుడైనా? వెరీ గుడ్. ఒక మట్టి బొమ్మని వినాయకుడిలా చేయగలిగింది మన చెయ్యే, మన ప్రయత్నమే. అలాగే మీరందరూ మంచి డిగ్రీ కాలేజ్ మంచి పిల్లలు, పూర్తి మట్టి మనలా లేరు, మంచి బంక మట్ట, మంచి అద్భుతమైన మట్టిలో ఉన్నారు మీరందరూ. సో మీలాంటి మట్టిని శిలలుగా మార్చే టైం కరెక్ట్ టైం. సో అందుకు ఫస్ట్ చెప్పాల్సింది మీతో ఒక చదువుకున్న వ్యక్తిగా, నేను డాక్టర్గా ఈరోజు మేడం నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తి, జిల్లాలోంచి టాప్ వ్యక్తి, భారతదేశంలోనే ఒక పెద్ద డిగ్రీలు సంపాదించిన వ్యక్తినైనా నేను పిల్లలైన మీతో మాట్లాడగలిగితే ఏవైనా మీరు మోటివేట్ అవుతారేమో ఈ వరల్డ్ పాపులేషన్ డే అని గుర్తించి మేడం నన్ను ఈరోజు గెస్ట్గా పిలిచి మీతో మాట్లాడిస్తున్నారు. సో మీరందరూ నా కూతురులతో సమానం. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, మీరందరూ బాగా చదువుకోవాలి. మీరందరూ అమ్మాయిలు, రేపొద్దున మీ అందరికీ 50% రిజర్వేషన్, అబ్బాయిలకి ఈక్వల్, అబ్బాయిలు తేడా లేదు, అందరూ ఒకటే, అందరూ సమానమే, అంత వాల్యూ మీకు వచ్చిపోతుంది. కాబట్టి మీరు బాగా చదివితే అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించి నేను కూడా ఇంట్లో ఒక అద్భుతమైన స్త్రీగా రాణించాలి అని మీరు అందరూ అనుకుంటున్నారా? అలా అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్టడీ, దిస్ ఇస్ ద టైం టు డూ హార్డ్ వర్క్. ఇదే టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, ఇదే టైంలో జాబులు కొట్టేస్తారు, ఇదే టైంలో మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయిపోబోతుంది ఈ ఏజ్. చదివేమా? ఓకే. ఆరోగ్యం పట్ల ఆలోచించామా? ఓకే. మీ డైలీ లైఫ్లో చిన్నప్పటి నుంచి యోగా అన్నది మీరు ఏమన్నా అమ్మాయిలాగా మార్నింగ్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, చదువుకుంటున్నాను నాకు టైం లేదు అని కాకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అమ్మాయిగా మీరు చదివేశారు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఆరోగ్యం కూడా వచ్చేసింది. మూడో పాయింట్ యోగాతో డిసిప్లిన్, క్రమశిక్షణ అన్నీ నేర్చేసుకున్నారు. ఇప్పుడు నాలుగో పాయింట్ ఏం చెప్పాను? మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ అత్తవారింటికి రేపొద్దున వెళ్ళిపోయినా, రేపొద్దున జాబ్ చేయడానికి మన డిగ్రీ కాలేజీలో మీకు జాబ్ వచ్చినా, రేపొద్దున ఇంకో కంపెనీలో ఎక్కడ మీరు జాబ్ చేసినా, ఒక అమ్మాయి ఏంటి ఇంత పద్ధతిగా, ఇంత డిసిప్లిన్డ్గా, ఇంత క్రమశిక్షణతో భారతదేశ సంస్కృతి ఉట్టిపడేటట్టు బ్రతుకుతుంది అనేంత పేరు తెచ్చుకునే అమ్మాయిలు అవ్వాలి. అప్పుడు పాపులేషన్ పెరిగిందని ఎవడైనా బాధపడతారా? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సగం బట్టలు ఉండవు. అది ఎందుకు ఆ సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెడుతున్నారో కూడా తెలియదు. ఇది ఐదో పాయింట్. దయచేసి పిల్లలందరూ కూడా సోషల్ మీడియా రీల్స్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, సోషల్ మీడియా రీల్స్ చేస్తే బోల్డ్ ఉంటాయి, ప్రయత్నం చేస్తాను. నేను నా కుటుంబంలోని, సొసైటీలోని రెస్పాన్సిబుల్గా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను. ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన నేను ప్రయత్నం చేస్తాను.